చూడండి, నేషనల్ మ్యారిటైమ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సో అంటే జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకుంటాం. నేషనల్ మ్యారిటైమ్ డేగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్, డన్. సో ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఇది 62వ సముద్ర దినోత్సవంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే భారతదేశం యొక్క వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతలో సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి, భారతదేశం యొక్క వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రతలో సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి సో ఈ యొక్క దాన్ని జరుపుకుంటుంటాము అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఒకటి ఇక్కడ చూసుకోవాలి, అస్సాం ముఖ్యమంత్రి ఏం చేశాడయ్యా అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. అస్సాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ మిత్ర అభియాన్ అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ మిత్ర సో ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ మిత్ర అభియాన్ అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చాడు. ఎవరు? అస్సాం ప్రభుత్వం. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమిటి అంటే ఇక్కడ చూసుకోగలగాలి. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి. సో 30 లక్షల మంది మహిళలను సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? రైట్. 30 లక్షల మంది మహిళలని సో ఈ యొక్క వ్యాపారవేత్తలుగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. చూడండి, సో ఈ యొక్క గుర్తుపెట్టుకోగలగండి. సో నిర్మాణాత్మక 3 దశల ఆర్థిక సహాయక ప్రణాళిక ద్వారా మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడము, మహిళలను అన్ని రంగాలలో వ్యాపారం పరంగా ముఖ్యంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగమిత అభియాన్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అయితే 3 దశల్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేట్ చేస్తారు కదా. ఈ 3 దశల్లో ఫస్ట్ దశ వచ్చేసి స్వయం ఉపాధి అవకాశాలను పెంచడానికి 10,000 రూపాయలు ఇస్తారు. రెండో దశలో వచ్చేసి 25,000 రూపాయలు ఇస్తారు. మూడో దశలో వచ్చేసి 50,000 రూపాయలు ఇస్తారు ఒక్కొక్క మహిళకి. 10,000, 25,000. సో గుర్తుపెట్టుకోగలగండి, 25,000 మరియు 50,000 రూపాయలు. 3 దశల్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ 3 దశల్లో ఇంప్లిమెంట్ చేసే ఈ స్కీమ్ని సో జాగ్రత్తగా గమనించుకోండి. ఈ స్కీమ్ని 3 దశల్లో ఇంప్లిమెంట్ చేసే ఈ స్కీమ్లో ఒకసారి 10,000 ఇస్తే, మరొకసారి 25,000 ఇస్తే, మరొకసారి వచ్చేసి 50,000 ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. జాగ్రత్తగా గమనించుకోండి మిత్రులందరూ కూడా. రైట్ అండి, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. సో ఒడిశాలో రథయాత్ర, అదే బలి యాత్ర కేంద్రంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒడిశాలో రథయాత్రగా సో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో జగన్నాథుని యొక్క రథయాత్ర. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, వదిలేసేయండి. రైట్. క్లియర్గా నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన అంశం అన్నమాట, మీ అందరికి కూడా చెప్పుకోగలుగుతాం. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు, ఈ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు ఢిల్లీలో జాతీయ స్థాయిలో హమారీ పరంపర హమారీ విరసత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సో చాలా జాగ్రత్తగా, హమారీ పరంపర హమారీ విరాసత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు. సో ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మీకు ఇటీవల కాలంలో చెప్పా, హమారీ పరంపర హమారీ విరసత్ అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారయ్యా అంటే ఆల్రెడీ జార్ఖండ్లో ఒక గిరిజనులు ఒక ఫెస్టివల్ జరుపుతారు, సర్హూల్ అనే ఫెస్టివల్. ఈ సర్హూల్ అనే ఫెస్టివల్ అనేది సో మనకి జార్ఖండ్లో ఫేమస్. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో అక్కడ ఉన్న గిరిజనులను ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమం చూడండి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జార్ఖండ్ ప్రభుత్వంతో కలిసి న్యూఢిల్లీలో సర్హూల్ మహోత్సవంతో కలిసి, సర్హూల్ అనేది ఒక గిరిజనుల యొక్క ఫెస్టివల్, సర్హూల్ యొక్క మహోత్సవంతో కలిసి నిర్వహించడానికి హమారీ పరంపర హమారీ విరాసత్ అనే కార్యక్రమం కింద ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ అండి, చాలా జాగ్రత్తగా సో ఈ యొక్క అంశాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఉగాది వేళ
సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్, ఒక పథకం, అదే P4 ఖచ్చితంగా వస్తుంది. P4 అనగా ఫుల్ ఫామ్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. P అనగా పబ్లిక్ ఫస్ట్, మరొక P అనగా ప్రైవేట్, మరొక P అనగా పీపుల్, మరొక P అనగా పార్ట్నర్షిప్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ ఆర్డర్లో అమర్చమని అంటాడు. P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంని, సో P4 అనగా ఫుల్ ఫామ్ ఏమిటి అంటాడు. ప్రైవేట్ ముందు పెట్టి, పబ్లిక్ తర్వాత పెట్టి, పీపుల్ ముందు పెట్టి, మళ్ళీ పార్ట్నర్షిప్ ముందు పెట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పబ్లిక్ ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, తర్వాత ప్రైవేట్ ఉండాలి, మళ్ళీ పీపుల్ ఉండాలి, మళ్ళీ పార్ట్నర్షిప్ ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులందరూ కూడా చెప్తున్నాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరందరూ కూడా చెప్తున్నా, ఫస్ట్ పీపుల్ని పెడతాడు. సో పీపుల్ తప్పు. ఫస్ట్ ఏముండాలా? పబ్లిక్ ఉండాలా. పబ్లిక్ తర్వాత ఏముండాలా? ప్రైవేట్ ఉండాలా. ప్రైవేట్ తర్వాత ఏముండాలా? సో పీపుల్ ఉండాలా. ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. నేను చెప్తున్న క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ముందుగానే మీరు గెట్ చేయాలి. పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇలా ఆర్డర్ ఖచ్చితంగా ఈ ఆర్డర్లోనే ఉండాలి. వాడు అడుగుతాడు P4 అనగానేమి, P4 మోడల్ అనగానేమి. క్లియర్? ఎస్, గుర్తుపెట్టుకోండి. ఈ P4 అంటే ఏందో ఒక్కసారి వివరిస్తాను, మీ అందరికి కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఎస్, P4 ఎందుకు జీరో పావర్టీ. ఆంధ్రప్రదేశ్లో ఏ యొక్క వ్యక్తి కూడా పేదరికంలో ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండకూడదు. ఇది ఫైనల్గా చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 2029 నాటికల్లా, ఎప్పటికల్లా, ఇది కూడా పాయింట్ ఇంపార్టెంట్, 2029 నాటికల్లా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను నిర్ధారించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 దార్శనిక కార్యక్రమం కింద జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాడు. చూడండి, సో జీరో పావర్టీ ఎప్పటికల్లా చేయాలా మన ఆంధ్రప్రదేశ్లో? 2029 కల్లా. దేనిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎప్పటికల్లా సాధించాలా? 2047 కల్లా. జీరో పావర్టీని ఎప్పటికల్లా సాధించాలా? 2029 కల్లా. సో జీరో పావర్టీని సాధించడానికి ఏం చేయాలా? సో 4 P4 మోడల్ని అప్లై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ జనాభాలో అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాలలో అట్టడుగు ఉన్న 20% మందికి మద్దతుని ఇవ్వడానికి ప్రోత్సహించడం ద్వారా సామాజిక ఏం లేదండి, బాగా డెవలప్మెంట్ అయిన వారు 10% వాళ్ళు, ఎవరైతే లీస్ట్లో 20% లీస్ట్లో ఉంటారో, పేదరికం బాగా కటిక పేదరికంలో ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలంట. చేస్తారా? బాగా డబ్బులుండే వాళ్ళు వాళ్ళని పట్టించుకుంటారా? చెయ్యాలి అని చెప్తున్నాడు అతను. చూద్దాం మరైతే. సో ఈ విధంగా సో మనం పేదరికం తగ్గించుకోవచ్చని P4 అనే మోడల్ని తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి యొక్క మనకి ముఖ్యమంత్రి. సో ఇక గుర్తుపెట్టుకోగలగాలి. సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుందండి. రైట్. సో ఇది మనకు సంబంధించిన ముఖ్యమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, చూడండి, మీ అందరికీ తెలుసు ఇది ఒక స్నేక్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, స్నేక్ అన్నమాట. ఎస్, ఇటువంటి స్నేక్ ఎక్కడ కనపడింది అంటే నిన్న ఒక నత్త కనపడింది. నత్త అనేది చెప్పుకున్నాం. ఆ నత్త కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, దాని పేరు చెప్పండి, ఎవరెవరు పరిశోధకులు అనే వాళ్ళు కనుగొన్నారు అని చెప్పేసి చెప్పండి. రైట్. సో మనకి ఆ పేరు ప్లస్ ఏ యొక్క దేశస్థ పరిశోధకులు కనుగొన్నారు, ఏ రాష్ట్రంలో కనుగొన్నారో కూడా మీరు ఐడెంటిఫై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎస్, ఇప్పుడు చూస్తే మీకు జాగ్రత్తగా గమనించుకోవాలి. వైన్, పొడవైన ముక్కు గల వైన్ పాము దూధ్వా టైగర్ రిజర్వ్లో కనపడింది. దూధ్వా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ పాయింట్ మనకు కావాలంతే.
ఆ పాము గురించి అడగడు కానీ సో దుధ్వా టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ ఒక అరుదైన ఒక పాము, అదే వైన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వైన్ స్నేక్ కా చెప్పుకోవడం పెడుతుంది దాన్ని. క్లియర్, డన్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో థాయిలాండ్కి వెళ్ళాడు. సో ఈ యొక్క మనకి థాయిలాండ్కి వెళ్ళిన పాటిని థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారికి ఎందుకు థాయిలాండ్కి వెళ్ళాడో మీ అందరికీ తెలుసు. సో బిమ్స్టెక్ 6వ సదస్సు అక్కడ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. థాయిలాండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక పవిత్ర గ్రంథమైన వరల్డ్ త్రిపీఠ సంజాయ్ అనే ఫోనెటిక్ అనే ఒక ఎడిషన్ని ఇవ్వడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకొని వదిలేసేయండి, అవసరం లేదు. రైట్, ప్రముఖ బాలీవుడ్ యొక్క నటుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడైన సో మనకి మనోజ్ కుమార్ గారు చనిపోవడం జరిగింది. సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నామండి. రైట్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్, ఇది చూసుకోవాలి, ఇంపార్టెంట్. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక్కసారి మనము చెప్పుకుందాం, చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. దియోబోలిటిస్ అనేది మహారాష్ట్ర. సో భారతీయులు దియోబోలిటిస్ కొకనిస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మహారాష్ట్రలో కనుగొన్నారు. భారతీయులు మరియు యూకే యొక్క పరిశోధకులు ఇద్దరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండమ్మా. 9K33 OSA AK మిసైల్ సిస్టమ్, దీని పేరు గుర్తుపెట్టుకోండి. ఒక క్షిపణి అన్నమాట ఇది. 9K33 OSA AK అనేది అన్నమాట ఈ యొక్క మనకి క్షిపణి అన్నమాట. సో జాగ్రత్తగా గమనించుకోగలకండి. 9K33 ఓసా గుర్తుపెట్టుకోవాలి. ఓసా AK క్షిపణి వ్యవస్థ అనేది మనం సో తెచ్చుకోవడం జరిగింది. దీన్ని ఎక్కడ మనం ప్రయోగించడం జరిగిందంటే గోపాల్పూర్ సీవార్డ్స్ ఫైరింగ్ రేంజ్ ఒడిశాలో జరిగిన దాంట్లో మనము చేయడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్కు సంబంధించి మనం భారత సైన్యం యొక్క సో యొక్క మనకి సైన్యం యొక్క ఎయిర్ డిఫెన్స్ యొక్క కార్ప్స్కు సంబంధించినగా చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్మించారయ్యా అంటే రష్యా నిర్మించిన అత్యంత మొబైల్ అంటే ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకొని పోవచ్చు. తక్కువ ఎత్తులో స్వల్ప శ్రేణి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. స్వల్ప శ్రేణి అంటే షార్ట్ రేంజ్కు సంబంధించినది. ఉపరితలం నుండి సర్ఫేస్ గుర్తుపెట్టుకోవాలి, సర్ఫేస్ నుంచి సో ఎయిర్కి గగనతలానికి ఎగిరే రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోగలగండి. 12 కిలోమీటర్ల వరకు ఇది లక్ష్యాలను ఛేదించగలదు. సో ఫస్ట్ జాగ్రత్తగా గమనించుకోండి. 9K చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. సో 9K చాలా చాలా ఇంపార్టెంట్. 9K33 ఓసా AK క్షిపణి వ్యవస్థ ఎక్కడ మనం ప్రయోగించాము? గోపాల్పూర్ సీవార్డ్స్ ఫైరింగ్ రేంజ్లో ఒడిశాలో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీన్ని ఎవరు నిర్మించారు? రష్యా నిర్మించింది. ఎక్కడికైనా దీన్ని తీసుకొని వెళ్ళచ్చు. తక్కువ ఎత్తులో ఉంటుంది, స్వల్ప శ్రేణికి సంబంధించింది. ఉపరితలం నుండి గగనతలానికి ఎగరడం జరుగుతుంటుంది. 12 కిలోమీటర్ల పరిధి లక్ష్యాలను ఛేదించగలదు. క్లియర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఆ యొక్క అంశాన్ని మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎస్ సింపుల్గా చూడండి అమ్మా. సో బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి అమ్మ, ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు. ఆయన హంగేరీ దేశానికి వెళ్ళాడమ్మా. ఈ హంగేరీ దేశం ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఉంటుందమ్మా. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి బయటకు వచ్చేసింది హంగేరీ దేశం. చూడండి, బెంజమిన్ నెతన్యాహు పర్యటన నేపథ్యంలో హంగేరీ సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి బయటకు వచ్చేయడం జరిగింది. ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ యొక్క బెంజమిన్ నెతన్యాహు పైన సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది
వారెంట్ రిలీజ్ చేసింది. సో వారెంట్ రిలీజ్ చేసింది, ఇతన్ని ఏ దేశానికి కూడా రాణించుకోవద్దు అని చెప్పేసి. మా సభ్య దేశాలు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఉండే ఏ సభ్య దేశాలు కూడా ఇతన్ని తన దేశానికి వచ్చినట్టయితే అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి. అయితే సో హంగేరి ఏం చేసిందంటే మా దేశానికి రా అని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహుని రమ్మని చెప్పేసి హంగేరి సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి బయటకు వచ్చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి చాలా చాలా జాగ్రత్తగా. ఇలా సో ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి హంగేరి బయటకు రావడం జరిగింది. గతంలో ఎవరైనా బయటకు వచ్చారా అంటే బురుండి ఫిలిప్పీన్స్ అనేటివి బయటకు వచ్చాయి. బురుండి మరియు ఫిలిప్పీన్స్ అనేటివి వచ్చాయి. సో సింపుల్గా చెప్తున్నా, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు, అతను హంగేరికి వెళ్ళాడు. ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఉంది బెంజమిన్ నెతన్యాహుకి. సో ఏ దేశానికి పోయినా కూడా ఆ దేశాన్ని నిషేధించబడుతుంది. అందుకని హంగేరి ఏం చేసింది, ముందుగానే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసింది. సో ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి ఎవరైనా బయటకు వచ్చారా? బురుండి మరియు ఫిలిప్పీన్స్ అనే దేశాలు బయటకు రావడం జరిగింది. ఎస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. 1998 జూలై 17వ తేదీన ఏర్పడడం జరిగింది. రైట్. అయితే ఎప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టిందంటే 2002 జూలై 1వ తేదీ నుంచి పనిచేయడం మొదలుపెట్టడం జరిగింది. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఇక్కడ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మరణ హోమాలు మరియు యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను నివారించడానికి ఈ కోర్ట్ అనేది ఉంది, ఇంటర్నేషనల్ హైకోర్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం దీంట్లో సభ్య దేశాలు 125 సభ్య దేశాలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇందులో న్యాయమూర్తులు వచ్చేసి 18 మంది న్యాయమూర్తులు ఉంటారు. పదవీ కాలం వచ్చేసి 9 సంవత్సరాల యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, ఇప్పుడు బయటకు ఎవరెవరు వచ్చారు? సో బురుండి ఆల్రెడీ వచ్చేసింది, ఫిలిప్పీన్స్ వచ్చింది. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చారు? సో హంగేరి అని ఈ యొక్క మనకి రావడం జరిగింది. రైట్. రైట్ మా రైట్, జాగ్రత్తగా గమనించుకో. సింపుల్గా చెప్తున్నా, నోమాడ్ క్యాపిటలిస్ట్. సో నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 2025 నోమాడ్ క్యాపిటలిస్ట్ 2025 యొక్క పాస్పోర్ట్ రిపోర్ట్లో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందంటే 148 స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఐర్లాండ్ ఉంది, రెండో ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది, మూడో ప్లేస్లో గ్రీస్ అనేది ఉంది. గుర్తుపెట్టుకో, జస్ట్ నో గుర్తుపెట్టుకుని వదిలేసే అంతే. రైట్. చూడండి. రైట్. స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించుకో. స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్, స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్. ఈ యొక్క ఫ్రేమ్ 2 యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఫ్రేమ్ 2 ధ్రువ కక్షలో ప్రైవేట్ హోమగామి మిషన్. ధ్రువ కక్షలోకి పంపిస్తున్నారు ఒక ప్రైవేట్ హోమగామి నౌక. ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ భూమి యొక్క ధ్రువ ప్రాంతాలపై నేరుగా ప్రయాణించడానికి మొదట మానవ అంతరిక్ష ప్రయాణం. సో ఏ దాని ద్వారా అండి? స్పేస్ ఎక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఫ్రేమ్ ఎక్స్ మిషన్ అని చెప్పేసి, ఫ్రేమ్ 2 మిషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎక్కడికి? ధ్రువ కక్షలోకి పంపిస్తున్నారు. సో 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ మిషన్లో గుర్తుపెట్టుకోవాలా, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిలీనియర్ చున్వాంగ్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఆ చున్వాంగ్ ప్లస్ ఒక 4 కలిసి నేతృత్వంలో 4 హోమోగాములు ప్రయాణించున్నారు. స్పేస్ ఎక్స్ అంటానే ఏ రాకెట్ గుర్తుకు రావాలి మనకి? సో ఫాల్కన్ రాకెట్ రావాలి. ఫాల్కన్ రాకెట్ గుర్తుకు రావాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండాలమ్మా, ఏమి లేదు. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఫ్రేమ్ 2 అనే ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరు? స్పేస్ ఎక్స్ వాళ్ళు. ఏ రాకెట్ ద్వారా? ఫాల్కన్ రాకెట్ ద్వారా. ఎక్కడికి? ధ్రువ కక్షలోకి. సో ఎంతమంది? 4. సో అందులో ఎవరున్నారు? క్రిప్టో కరెన్సీ యొక్క అధినేతైన వాంగ్చుంగ్ అనే వ్యక్తి ఉన్నాడు. 4 రోజులు అన్నమాట. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, మీ అందరికీ తెలుసు ఇటేస్ గులియా.
సో మీకు తెలుసు ఆల్రెడీ నిన్న కూడా కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఆ బాక్సింగ్ వరల్డ్ కప్ 2025లో ఈయన గెలిచాడు. సో మన భారతదేశానికి మొత్తానికి కూడా బ్రెజిల్లో జరిగినాయి 6 పథకాలు రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాము అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో అనేది కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అనేది కూడా సో ఆన్సర్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో ఆన్సర్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వారికి ఎన్ని పథకాలు వచ్చాయి అనేది కూడా ఆన్సర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీ అందరు కూడా చూస్తున్నారు. ఏమిటి అంటే ఏమి లేదమ్మా, ఇతను ఈ యొక్క క్రికెటర్, శ్రీలంక క్రికెటర్ అనమాట, కమాండో మెండిస్ అనే వ్యక్తి 2 చేతులతో బౌలింగ్ చేస్తాడు. అట్లా రైట్ హ్యాండ్తో చేస్తాడు, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాడు, 2 చేతులతో. గుర్తుపెట్టుకోవాలా, కమాండో మెండిస్ అనే వ్యక్తి సో టోర్నమెంట్ ఓవర్లో 2 చేతులతో మనకి సో ఇతను ఆస్విను సో ఒక సైడు ఈ యొక్క గుర్తుపెట్టుకో లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో 2తో చేయగలరు. రైట్, కమాండో మెండిస్. రైట్, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. క్లియర్? చెప్పాలి. సో అడిగాను కదా. సో ఈ యొక్క మనకి వరల్డ్ బాక్సింగ్ కప్ అనేది ఎక్కడ జరిగింది? వరల్డ్ బాక్సింగ్ కప్ అనేది ఎక్కడ జరిగిందమ్మా? సో ఈ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది అంటే సో 2025కి సంబంధించి బ్రెజిల్లో జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ 7 పథకాలతో టాప్ మోస్ట్ ఉంటే సో మనం 6 పథకాలతో సెకండ్ ప్లేస్ ఉంటే సో ఆ తర్వాత మీ అందరికీ తెలిసినదే బ్రెజిల్ 5th ఈ యొక్క థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది కూడా. అందులో ఆ బాక్సింగ్ సంబంధించిన వ్యక్తే ఇతనుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం దయచేసి. సో చాలా జాగ్రత్తగా ఒక్కసారి మనము సో ఈ యొక్క మనకి సంబంధించిన ఏప్రిల్ యొక్క 5th సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఒక్కసారి మనము సో ఈరోజు ఇంతటితో క్లోజ్ కావడం జరుగుతుంది. రైట్, ఒక్కసారి మనము డిస్కస్ చేద్దాం. సో నేషనల్ మ్యారిటైమ్ డే సో ఏప్రిల్ 5th జరుపుకుంటాం. ఎస్, అస్సాం యొక్క ముఖ్యమంత్రి సో ఇక మనకి ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ మిత్ర అభియాన్ 3 స్టేజెస్లో సో మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. రైట్, సో అదేవిధంగా ఢిల్లీలో పంచాయత్ మంత్రిత్వ శాఖ వారు పరంపరా మహరి విరాసత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం P4 మోడల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దూధ్వా టైగర్ నేషనల్ పార్క్ అనేది వైన్ సో ముక్కు కలిగిన పామ్ అనేది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, సో 9K-33 ఒసా AK మిసైల్ సిస్టమ్ రష్యా నుంచి తెలుసుకున్నాం. షార్ట్ రేంజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. 12 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సర్ఫేస్ టు ఎయిర్కి ఎగరగలదు అని చెప్పేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్, బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి హంగేరీకి వెళ్ళాడు. హంగేరీ ఎక్కడి నుంచి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి బయటకు వచ్చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, సో నెమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా 148లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఐర్లాండ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, సో థర్డ్ ప్లేస్ వచ్చేసి గ్రీక్ అనేది ఉంది. స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 అనేది మిషన్ చేయబోతున్నాం. సో స్పేస్ ఎక్స్ ద్వారా సో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చేయబోతున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్గా. సో ఇది 2 చేతులతో బౌలింగ్ వేయగలిగే వ్యక్తి ఎవరయ్యా అంటే కమాండో మెండిస్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. శ్రీలంక యొక్క ప్లేయర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు